హాయ్ గైస్, సెక్టర్ 36 రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక క్రైమ్ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ఎలా ఉంది, ప్లాట్ ఏంటి తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డైలీ రివ్యూస్ అండ్ రికమెండేషన్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. ఇప్పుడు ఈ సెక్టర్ 36 స్టోరీ విషయానికి వస్తే ఇది 2006లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసి తీశారు. మెయిన్ ప్లాట్ ఏంటంటే ఇన్స్పెక్టర్ రామ్ ఒక డెడ్లీ సీరియల్ కిల్లర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఆ సీరియల్ కిల్లర్ చాలా మంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి అతి దారుణంగా చంపుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ రామ్ ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకోగలిగాడా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇది చాలా ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గైస్. ఎక్కడ కూడా జానర్ షిఫ్ట్ అవ్వడం కానీ అన్నెసెసరీ సీన్స్ పెట్టడం కానీ అలాంటివి ఏం ఉండవు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. 2006లో జరిగిన ఆ కేసు గురించి మీకు ఏం తెలియకపోతే ఈ మూవీ మీకు ఒక టాప్ థ్రిల్లర్ అనిపిస్తుంది గైస్. డీటెయిల్ గా పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ లో మాట్లాడుకుందాం. పాజిటివ్స్, ఇందాకే చెప్పినట్టు ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్. మూవీ ఎన్విరాన్మెంట్ చాలా క్రీపీగా, చాలా డార్క్ గా ఉంటుంది. సినిమా మొత్తం ఒక క్లౌడీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది గైస్. ఆ ఎన్విరాన్మెంట్ ని చూసినప్పుడల్లా మనం ఒక హ్యాంగ్ ఓవర్ లోకి వెళ్ళిపోతాం, ఒక డిఫరెంట్ జోన్ లోకి వెళ్ళిపోతాం. క్రైమ్ సీన్స్ ని చాలా బ్రూటల్ వేలో చూపించారు. ప్రతి సెకండ్ థ్రిల్ చేసే ఎక్స్ట్రాడినరీ బీజిఎం కూడా ఉంది. మీరు కొంచెం సెన్సిటివ్ పీపుల్ అయినా ఈ మూవీ మిమ్మల్ని ఒక డిప్రెషన్ మోడ్ లోకి తీసుకెళ్లిపోతుంది. మన బాడీని షేక్ చేసే క్రైమ్ సీన్స్ ఉన్నాయి గైస్. చాలా ఇంటెన్స్ మూవీ ఇది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగున్నాయి. ఇవన్నీ ఈ మూవీకి పాజిటివ్స్. నెగటివ్స్ పెద్దగా ఏం లేవు గైస్. బట్ స్టార్టింగ్లో కొంచెం స్లోగా అనిపిస్తుంది. మెయిన్ ప్లాట్లోకి ఎంటర్ అయ్యే వరకు కాస్త స్లో అనిపిస్తుంది. స్లో అంటే క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అక్కడ కొంచెం స్లో అనిపిస్తుంది అంతే. అంతగా నెగటివ్స్ ఏం లేవు గైస్. ఎస్పెషల్లీ ఇన్స్పెక్టర్ రామ్ అండ్ విక్రాంత్ మెస్సీ పోలీస్ స్టేషన్లో ఎదురయ్యే ఒక సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ మాత్రం గూస్ బంప్స్. అసలు సూపర్ సీన్ అది మాత్రం. విక్రాంత్ మెస్సీ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు గైస్. మెమరీస్ ఆఫ్ మర్డర్, జోడియాక్ లాంటి ఇంటెన్స్ సైకో కిల్లర్ మూవీస్ మీకు ఇష్టమైతే ఈ మూవీ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా షాకింగ్ సీన్స్ ఉంటాయి. నాకైతే బాగా నచ్చింది గైస్. ఓవరాల్గా హైలీ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలంటే ఈ సెక్టర్ 36ని కన్సిడర్ చేయొచ్చు. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. చాలా వైలెన్స్ ఉంది, అడల్ట్ లాంగ్వేజ్ ఉంది అండ్ చైల్డ్ అబ్యూస్ కూడా చాలా ఘోరంగా చూపించారు. సో చిన్నపిల్లలతో అయితే అస్సలు చూడకండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 80%. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్తో స్ట్రీమ్ అవుతుంది. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. అలాగే కొత్తగా వచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.